ముందు మాట రావట్లేదు. వెరీ ఎమోషనల్ మూమెంట్. ఏ సతీష్ కమ్ హియర్. నార్మల్గా మేమిద్దరం ఫంక్షన్లో రావటం చాలా తక్కువ, ఎందుకంటే తమ్ముడు యుఎస్లో ఉంటాడు. ఈ ఫంక్షన్కి మేమిద్దరం ఇలా వచ్చినామంటే ఐ థింక్ అమ్మ రప్పించింది మమ్మల్ని, అండ్ అమ్మ ఇక్కడే కూర్చొని ఉంది. నార్మల్గా పెళ్ళి ఆల్బమ్ అంతా చూసేటప్పుడు అందరూ నేను ఎందుకని అమ్మ నాన్న పెళ్ళిలో లేను అని అడుగుతారు పిల్లలు. అలా ఉంది ఇప్పుడు నాకు. నేను ఇప్పుడు అమ్మ పెళ్ళి కాదు కదా, అమ్మ పుట్టిన దగ్గర నుంచి ఏమేం చేసింది అనేది అంతా కూడా చూసే అంత అదృష్టం కలిగేటట్టుగా నాగాశ్విన్ చేస్తున్నారు నాకు. ఒక షూటింగ్కి పిలిచారు నన్ను. అమ్మ నువ్వు ఈ షూటింగ్కి తప్పకుండా రావాలి, ఈ షూటింగ్కి తప్పకుండా నువ్వు రావాలని అన్నారు. ఏంటంటే నువ్వు పుట్టబోతున్నావు అని చెప్పారు. సో నేను పుట్టిందాన్ని కూడా చూశాను అనమాట నేను. సో ఇంత అదృష్టం ఎవరికి వస్తుంది? థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ డాడీ. మూవీ గురించి నేనేం చెప్పబోట్లేదు, ఎందుకంటే నేను చాలా చెప్పున్నాను నాకు దగ్గర. మీ అందరి దగ్గర నుంచి వచ్చిన ఆప్యాయత ఇలా మమ్మల్ని ఇలా స్టేజ్ మీదకి తీసుకొచ్చింది. మీరందరూ మాట్లాడిన తర్వాత మేము మాట్లాడేదంటూ ఏమీ లేదు, కానీ ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ టు వాచ్ ద మూవీ. అమ్మ నాన్న కథ ఏమిటనేది నాకు మీ అందరి ద్వారా చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. ఫ్రమ్ ది యంగ్స్టర్స్, పెద్దవాళ్ళందరూ చాలామంది, పెద్ద వయసులో వాళ్ళందరూ చాలామంది రెస్పెక్ట్తో అమ్మని చూసి మాతో మాట్లాడింది ఉంది, కానీ చిన్న వయసులో వాళ్ళు కూడా ఈరోజు అమ్మని గురించి ఇలా తలుచుకుంటున్నారంటే హౌ మచ్ ప్రౌడ్ షుడ్ వి ఫీల్, ఇంక్లూడింగ్ నాగాశ్విన్, హీఈస్ ఎ లిటిల్ బాయ్. అండ్ వాట్ అబౌట్ స్వప్న, ప్రియాంక, వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు. వాళ్ళందరూ అమ్మని గురించి చెప్తున్నారంటే ఐ రియలీ డోంట్ నో వాట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. వయసు తెలిసిపోతుంది చిన్నపిల్లలు అనుకో. Yeah, no, you say a few words. I speak a lot. ఏదేదో మాట్లాడాలనుకున్నాను, బట్ మాట రావట్లేదు నాకు. ఏడవకూడదు అనుకున్నాను, ఒక 30 సార్లు ఏడ్చుంటాను నేను. ఐ థింక్ అమ్మ ఇక్కడే ఉంది. నా ఫేవరెట్ యాక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఐ హావ్ సీన్ ఆల్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్. I'm so proud, you feel so lucky మీరు చేశారని చెప్పి. So I think Amma is in, her spirit is in every part of you, each one of the actors, actresses and technicians. I think she has gone inside you and inspired you, and you have inspired her. I don't know what, but కొంచెం స్నిపెట్స్ నేను చూసాను. నేను అప్పుడప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది యూట్యూబ్లో అంతా చూసేటప్పుడు. ఇట్స్ అమేజింగ్. ఐ మీన్ ఫస్ట్ మహానటి బయోపిక్ తీస్తున్నారని చెప్తే నాకు అయ్యో మళ్ళీ ఒక ట్రాజిక్ స్టోరీ లాగా అవ్వబోతుందా అని చెప్పి ఐ వాజ్ స్కేర్డ్. I was in doubt that this will become another tragic story, right? I mean, they keep writing the same thing over and over again. For your sake, I'm just telling you. నాగేశ్వన్ గారిని నేను మీట్ చేయాలని చెప్పి అక్కడి దగ్గర చెప్పా. సిన్స్ ఐఎమ్ ఇన్ ద యూఎస్, అట్లీస్ట్ లెట్ మీ టాక్ టు హిమ్. ఐ వాంట్ టు హియర్ ద స్టోరీ ఫ్రమ్ హిమ్ అని చెప్పి వి ఫిక్స్డ్ అ డే. నాగేశ్వన్ గారు ఫోన్ చేసి ఇలాగా ఒక couple of hours అవుతుందండి, 1 or 2 hours అవుతుంది అని చెప్పారు. ఐ సెడ్ నో ప్రాబ్లం, విల్ డూ ఇట్ అని చెప్పా. 2 రోజులు అయింది. అంటే ఫస్ట్ డే ఇంటర్వెల్ దాకా 2 hours అయింది. కథ చెప్పేటప్పుడు అప్పుడప్పుడు మనం ఊకొట్టాలి కదా, వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ కదా వెన్ హీ ఈస్ టెలింగ్ ద స్టోరీ. ఓహో ఓకే. అండ్ దెన్ హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్లో మధ్యలో సైలెంట్ అయిపోతూ ఉన్నాను నేను. అప్పుడప్పుడు నాగేశ్వన్ గారు, సతీష్ గారు మీరు ఉన్నారా, వినిపిస్తుందా అని చెప్పి అడుగుతూ ఉండేవారు. అప్పుడంతా నాకు ఫుల్ కంట్లోంచి నీళ్ళు పడతా ఉంది. నాకు అసలు మాట్లాడలేకపోయాను నేను. మీన్ అంటే సాడ్ అని కాదు,
ఇలాగ కూడా థింక్ చేయవచ్చా, ఈ యాంగిల్లో నుంచి కూడా చూడొచ్చా అని చెప్పి. అంటే అమ్మ పోయింది, బట్ ఇప్పుడు ఉంటే చాలా విషయాలు మీతో, అంటే షీ వుడ్ హవ్ లవ్ టు టాక్ టు ఈచ్ వన్ ఆఫ్ దీస్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. ఏఎన్ఆర్ గారు ఉంటే, ఎన్టీఆర్ గారు ఉంటే, అప్పా ఐ వాజ్ సచ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్. నాకు గుర్తు ఎన్టీఆర్ గారిని స్టూడియోలో చూసి, ఏంటి మమ్మీ నువ్వు కృష్ణుడు గారు లేదే, డిఫరెంట్గా ఉన్నాడని చెప్పి ఐ యూస్ టు ఆస్క్. కమింగ్ బ్యాక్ టు దట్ స్టోరీ, ఐ వాజ్ అమేజ్డ్ ఇలాగ ఈ యాంగిల్లోంచి చూశారని చెప్పి. ఒక ఇన్స్టెన్స్ ఏంటంటే, దే హ్యాస్ టు బి సంథింగ్ ఇన్ ద స్టోరీ దట్ విల్ బ్రింగ్ అవుట్. అంటే తను అమ్మ ఏమో చెప్పేలాగా, అమ్మకి ఏమో ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా మనకి ఎవరికి తెలియదు. ఆమె ఇప్పుడు ఉంటే ఐ థింక్ షీ వుడ్ హవ్ షేర్డ్ విత్ ఆల్ ఆఫ్ అస్ అని చెప్తే, నేను చెప్పకముందే ఆయన హీ ఎక్స్ప్లెయిన్. ఐ డోంట్ వాంట్ టు లెట్ అవుట్ దట్ సర్ప్రైజ్, బట్ ఈ స్టోరీ ఏమో కంప్లీట్ డిఫరెంట్గా తీశాడు ఆయన. ఐ థింక్ షీ ఈస్ మోర్ లక్కీ. షూటింగ్స్లో అంతా షీ పార్టిసిపేటెడ్, అందరితో ఇంటరాక్ట్ చేసింది, బట్ అవే ఫ్రమ్ సో మెనీ మైల్స్ అవే నా ఇక్కడ ఇదంతా ఇక్కడే ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ నాగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సప్నా గారు అండ్ ప్రియాంక గారు. I hope this movie is going to be it will be a great success, and thank you so much for giving me this opportunity.